హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నందా చైతన్య వ్లాగ్స్. ఈ ఛానల్లో ఈరోజు మీకు ప్రత్యేకమైన కోటను చూపించబోతున్నాను. ఈ కోట గురించి, ఈ కోట ఏంది, ఈ కోట ప్రత్యేకతలు ఏంది అనేది ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మతో మాట్లాడదాం. అమ్మ ఏం చెప్తా తర్వాత మీకు ఈ వీడియోలో ఈ కోట గురించి చూపించబోతున్నాను. మా తమ్ముడు నేను ఇద్దరం వచ్చినాం ఈ కోట చూపించడానికి. సంపత్ భయ్ బోల్తే ఈయనకి సంపత్ బ్రో ఉన్నాడు, మా తమ్ముడే. మీకు ఈ కోట గురించి ప్రత్యేకతలు ఏందో అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పిన తర్వాత మీకు కోట ఏంది, ఎట్లుంటుంది, ఆ కోటలో ఏమేమి ఉండే, ఆమె క్రీస్తు శకం ఏమేమి చేసింది, ఆ తర్వాత ఈ ఊరికి పేరు ఎట్లా మారిందనే విషయాలు మీకు తెలియజేస్తాను. అమ్మతో ఫస్ట్ మాట్లాడదాం. ఇదేంది, ఇది ఎట్లా, ఎప్పుడు నిర్మించారు, ఇదేంది, దీనికి నిర్మించిన మాకు తెలియదు. మేము లగ్గమైన మొట్టమొదటి చూసిన కాడికి అంతకే ఉన్నది. ఆమె సంసారం చేసి ఎవరు ఆమె? గడి శంకరమ్మ, గడికోట, శంకరంపేట, పెద్ద శంకరంపేట, గడికోట. ఆమె సంసారం చేసి ఊరికి అందరు సాయం చేసింది. భూతాలు లేనులో భూతాలు ఇచ్చింది, అంత సాయం చేసింది, సంసారం చేసింది ఆమె. ఇక అందరికీ దయచేసి ఇక ఆమె ఎప్పుడు వెళ్ళిందో ఏం కథను మనం చూసిన కాటికి ఇంత గట్ట పెద్ద మందికి అందరూ సాయం చేసింది. ఇల్లు లేని వాళ్ళలో కూడా ఇండ్లు ఇచ్చింది, భూతాలు లేని వాళ్ళకు కూడా భూతాలు కూడా పంచడం, గరిబుల్లో కూడా ఇచ్చిపోయింది. అందులో ఆమె సంసారం చేసింది. పొయ్యిలు ఉండే జంతువులు ఉండే మేము మళ్ళీ అగ్గాలయం చూసినాం చూసినాము. ఇక అవన్నీ చూసినాము. ఇక ఆనబట్టేటప్పుడు పోయినాయి. ఇక అప్పుడు ఇక తుర్కా ముస్లింలు రాబట్టారు. మేము నమోదుగా చేసుకుంటామంటే మేము అద్దన్నం అందరం. మీరు అందరు రానియలేరు. కానీ ఇది చరిత్ర కట్టడం కదా. కట్టడం చరిత్ర అంటే కట్టమంటే తారిపైన అట్లా అది కట్టడం. ఇక అయితే రాబడితే మేము అన్నాము ఇండ్లకు ముస్లిం వద్దు, మేము ఉత్తరాచలం గుడి అంతా తెలుగులో మేమందరం కలిసి ఎంచుకుంటాము. ఎవరు అనేకుంటా దుర్గమాతను కూర్చుని ఈ ఆట బోనాలు తీసుకుంటాం. దేవుళ్ళు ఉన్నారా? దుర్గమాత ఉన్నది. దుర్గమాతను కూర్చుని పెట్టినాం. ఇక ఆట సంవత్సరంకి ఒకసారి బోనాలు తీస్తాం. దసరాకు దుర్గమ్మను కూర్చుని పెట్టుకొని ఇది చేస్తాము. అదైతే మన శంకరంపేటకు పేరు వచ్చింది ఆమె వాళ్ళని. నాకు చూపిస్తావు అమ్మ ఒకసారి? ఫ్రెండ్స్, మీకు పెద్దమ్మ ఒక అమ్మ చెప్పిన విధంగా మీకు ఈ కోటలోకి తీసుకెళ్ళబోతున్నాను. ఈ కోట చూడండి ఒకసారి. చాలా పురాతనమైన కట్టడం. ఈ కోటలో శంకరమ్మ అనే ఒక పెద్ద మనిషి అంటే ఆమె ఉన్న స్థాయికి, ఇది అంటే రాజుల కాలం నాటిది కోట ఇది. ఈ కోటలో శంకరమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఈ దీంట్లో జీవనం సాగించిందంట. ఆమె పేరు మీదనే ఇప్పటికీ కట్టడంని చూసి ఈమె చేసిన త్యాగాలు, ఊరిలో ఇచ్చిన దానాలు, భూదానాలు కానీ ఇళ్ళ దానాలు కానీ చేసినందుకు చాలా అంటే చాలా పెద్ద పేరుగాంచింది ఆమె. మనం ఇప్పుడు చూసుకుంటే గోల్కొండ ఫోర్ట్ లాగా ఈమె ప్రహారీ ఎంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ భవానీమాత మందిరం నిర్మించుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాలు తీస్తారట. ఈ రావి దగ్గర ఇది భవానీమాత మందిరం. ఆమె చుట్టూ నిర్మించుకున్న ప్రహారీ ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా పెద్దది, చాలా పురాతనమైన కట్టడం. ఈ పైనుండి ఆమె ఎవరైతే శంకరమ్మ అనేట ఆమె ఉందో ఆమె పైనుండి చూసి అందరితో పలకరింపులు కానీ వచ్చిన ప్రజలతో మాట్లాడడానికి కానీ నిర్మించుకున్న కట్టడం అది. ఈ 4 బుర్జులు అంటారు. ఫస్ట్ వన్ ఇది, అది సెకండ్ వన్ ఇక్కడ ఉంటుంది, ఇది థర్డ్. ఇది సాయంత్రం అయినందుకు మీకు క్లియర్గా కనపడట్లేదు. ఇది ఫోర్త్. ఆమె ఇక్కడ నుండి మాట్లాడుతుంది అవతల సైడ్ ఉన్న వాళ్ళందరికీ. పైనకెక్కి మీకు పైకెక్కి చూపించాలనుకుంటున్నాను. ఒకసారి నేను పైకి వెళ్తాను. ఇక్కడ నుంచి దారి ఉంది. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలన్నా ఇక్కడ ఏదైనా చర్చలు, ఏమైనా ప్రజల సమస్యలు మాట్లాడడానికి ఈ గ్రౌండ్ను ఆమె నిర్మించుకుంది. ఈ ఎంటీ ప్లేస్లో ఆమె మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏమవసరమో సమస్యలు తెలుసుకోవాలని ఇక్కడ నుంచే మాట్లాడతాడట. ఈ ప్లే గ్రౌండ్లో పైనుంచి ఎవరైనా ప్రజలు వస్తే ఇప్పుడు రాజకీయ నాయకులు హాయ్ బాయ్ ఎలా చెప్తారో అప్పుడు ఆమె శంకరమ్మ అనే పెద్ద మనిషి ఎలా నిర్మించుకుందో చూడండి. రాళ్ళ గోడల మధ్యలో రాళ్ళతో ఒక మెట్లు నిర్మించుకుంది. ఇప్పుడున్న టెక్నాలజీకి ఇట్లాంటి మెట్లు ఉండవు. ఇప్పుడు కట్టే మేస్త్రీలకు కూడా అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ టెంపరీది. ఒక 100 సంవత్సరాల కింద కట్టుకున్న నిర్మాణం.
ఎంత 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 చెక్కు చెదరకుండా ఉంది చూడండి. మొక్కలు మొలిచినాయి. ఈ బుర్జులు మాత్రం ఇక్కడ నుంచి సైనికులు చూసి మాట్లాడేవాళ్ళంట, ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే మాట్లాడడానికి. ఇదంతా ఇప్పుడు 4 బుర్జులు అంటారు దీన్ని. 4 బుర్జులు తిరగలుగుతాం. ఎక్కడ తిరిగినా ఎటు నుంచి వెళ్ళాలనుకున్నా ఇక్కడ చూడు మళ్ళీ మెట్లు. ఎటు వెళ్ళాలన్నా మెట్లు దిగడానికి ఆమె ఎంత చాకచక్యంగా నిర్మించుకుంది చూడండి. ఇటు నుంచి ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళడానికి సైనికులకి, ఆమె చేసే సేవలకి ఎవరైనా అటాక్ చేస్తారు, ఏమైనా సమస్యలు వస్తాయని చెప్పేసి ఈ బుర్జులు నిర్మించుకోవడం జరిగింది. ఆమె చేసిన త్యాగాలకు ఆమె పేరు శంకరమ్మ, బుర్జు శంకరమ్మ అని చెప్పేసి పిలువబడుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా శంకరమ్మని తీసి శంకరంపేట చేశారు. ఆమె పేరు మీద ఒక ఊరినే నిర్మాణం చేసినట్టు మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఆ పెద్దావిడ చెప్పిన మాటల్లో మీకు చూపిస్తున్న ఈ ఫోటో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు చూపించడానికి ఇంకా ఇప్పుడు అక్కడ శంకరమ్మ అనే ఆమె ఎక్కడి నుంచి మాట్లాడుతుంది ప్రజలతోని ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా కష్టంగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి, భయంగా కూడా ఉంది. ఎందుకంటే పురాతనమైంది కాబట్టి. ఎక్కడి నుంచి అయితే మాట్లాడింది ఇక్కడ ప్రజలందరూ నిలబడి మాట్లాడతారు. అమ్మ శంకరమ్మ అనే ఆవిడ డైరెక్ట్ ఇక్కడ నుంచి మాట్లాడుతుందండి. ఇది ఆమె నిర్మించుకున్న ప్లే గ్రౌండ్ అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రజలు, రాజులు, సైనికులు వాళ్ళందరూ ఇక్కడ నిలబడి మాట్లాడతారు. కానీ ప్రజలు వస్తే మాత్రం ఇక్కడ నుంచి ఆమె ఇక్కడ నిలబడి మాట్లాడేదట. చూడండి ఇట్లుంటుంది. వీళ్ళందరూ ఇక్కడ నిలబడి మాట్లాడేవాళ్ళంట కింద. కానీ ఇప్పుడు ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి ఈ కోట యొక్క ప్రాధాన్యత తగ్గిందంటే ఆమె పేరు తగ్గదు. కాకపోతే ఆమె ఇక్కడ నుంచొని మాట్లాడింది. ఇంతకుముందు హిందువులది కాబట్టి ముస్లింలు మేము ఏమంటారు దాన్ని మసీద్ కట్టుకుంటామని చెప్పేసి చెప్పిరట. కానీ ఈ ఊరోళ్ళు వద్దని వాళ్ళని తిరస్కరించి పంపించారట. కానీ ఈ బుర్జు యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత ఎప్పుడు ఎవ్వరు కూడా నేను తగ్గించలేరు. అంత చాకచక్యంగా అంత మంచి గట్టిరు ఇది నిర్మాణం. ఇది మొన్న వర్షాలకు కూలినట్టుంది. మట్టితో కట్టారు, లోపల మట్టి ఉంది, బయట సిమెంట్ చేసినట్టున్నారు. ఇక్కడ ఇంకో బుర్జు ఉంటుంది, ఈ బుర్జు చూపించబోతున్నాను. ఇక్కడ మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఎవరైనా వస్తే అటాక్ చేయడానికి చుట్టూ ప్రహరీ మనిషి అంతా ఎత్తుంటుంది. మళ్ళీ ఈ బుర్జు నుంచి ఇక్కడ అవుట్, ఇక్కడ ఒక మనిషి వచ్చే అంత స్థానం ఉంటుంది. మనం వచ్చింది అటు నుంచి, దాని నుంచి ఇటు బయటకు వచ్చినాం. మళ్ళీ ఇటు నుంచి ఆ బుర్జుకి వెళ్ళొచ్చు, దాని నుంచి దానికి వెళ్ళొచ్చు. మళ్ళీ దాని నుంచి ఎగ్జిట్ ఉంటుంది, అక్కడ ఉంది. ఇట్లా దిగేసి కిందికి వెళ్ళిపోవచ్చు. చాలా ప్రత్యేకమైనది. ఈ బుర్జు గురించి చెప్పాలంటే చాలా తక్కువే చెప్పాను, ఎందుకంటే నేను ఇంకా డీటెయిల్గా తెలుసుకోలేకపోయాను. శంకరమ్మ అనేట ఆమె ఈ కోట నిర్మాణానికి మరి ఈ విలేజ్ అంటే ఈ ఊరు డెవలప్మెంట్కు ఆమె చాలా సహకారపడ్డదట. భూమి లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి అందరికీ చాలా సాయం చేసిందని నేను తెలుసుకున్నాను. మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను బెల్ బటన్ కొట్టి నోటిఫికేషన్ పొందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరూ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. పురాతనమైన ఏవి కావాలన్నా నేను చూపించగలుగుతాను. ఎంత దూరమైనా వెళ్తాను మీకోసం. నేను ఇది ఎక్కి అలసిపోయాను. అంటే ప్రతి యూట్యూబర్ మీకు చెప్పలేడు, నేను చెప్తున్నాను డైరెక్ట్గా. వాళ్ళు వాయిస్ ఓవర్ లైన్ ఇస్తారు, ఏదైనా చేస్తారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా అలసిపోయానని. దయచేసి వీడియోను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఈ వీడియో, ఈ పురాతనమైన కట్టడం ఇక్కడ నుంచి మాట్లాడిందని మీకు ఆల్రెడీ చెప్పేసినా కదా. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.